కూలీ పనులు చేస్తూ రూపాయి రూపాయి కూడబెట్టారు. పైసా పైసా పోగు చేసి చిట్టీలు కట్టారు. అవసరానికి అక్కరకొస్తాయని నమ్మి వడ్డీకి డబ్బులిచ్చి నిండా మునిగిపోయారు. పొదుపు సంఘాల మహిళలే లక్ష్యంగా ఓ కిలేడీ చేసిన మోసంతో పాపం ఆ అమాయక మహిళలు లబోదిబోమంటున్నారు. అనంతపురంలో దాదాపు 200 మంది మహిళల నుంచి 2.5 కోట్లతో మాయలేడి ఉడాయించింది. ఇంటి అవసరాలకు పోను మిగిలిన కొద్దిపాటి సొమ్ముకు తోడు కూలీ పనులు చేసుకుంటూ సంపాదించిన అరకుర డబ్బులతోనే మహిళలు డ్వాక్రా సంఘంలో పొదుపు చేస్తుంటారు. అనంతపురం నందమూరి నగర్లో దాదాపు 200 మంది డ్వాక్రా మహిళలు సంఘాలుగా ఏర్పడి 25 ఏళ్లుగా పొదుపు చేస్తున్నారు. వీరిలో చాలా మంది రోజువారీ కూలీలే. అయితే ఈ పొదుపు సంఘాలన్నింటినీ సమన్వయం చేస్తున్న యానిమేటర్ మాల ఆదిలక్ష్మి అంటే వీరందరికీ ఎంతో నమ్మకం. దాన్నే పెట్టుబడిగా పెట్టిన ఆమె చిట్టీలు నిర్వహిస్తోంది. పొదుపు సంఘాలు రుణాలు తీసుకోగానే అధిక వడ్డీ ఆశ చూపి వారి నుంచి ఆ డబ్బులు తీసుకునేది. అలాగే చిట్టి పాడుకున్న వారి నుంచి అదే విధంగా డబ్బులు వసూలు చేసేది. చీటీలు వేసినాము, 2.5 లక్షలు క్యాష్ ఇచ్చినాను, 7 లక్షలు చీటీలు డబ్బులు. చీటీలు అయిపోయినాయి, ఇస్తానని చెప్పింది, ఇవ్వకుండా పోయింది. అదే నా దగ్గర ఉన్నవి ఉంటే ఏముంటాయో ఏమన్నా ఖర్చులకు వస్తాయనేసి బ్యాంకులో తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టినాను సార్. 6.5 లక్షలు ఇచ్చిన. ఇంకా నా దగ్గర ఒక్క రూపాయి లేదు, 10 రూపాయలు కూడా లేదు నా దగ్గర. కష్టపడే రోజు కష్టపడుకొనే నాకు బాగాలేని దాన్ని పేషెంట్నే నేను. కానీ నా ఇంట్లో నా పరిస్థితి అంటే నాకు ఇంట్లో చిన్న తిట్లు కాదు సార్, మాకు చాలా ఇదిగా చేసిపోయింది, వెళ్ళిపోయింది నైటే. మాకు చాలా మొత్తం అందరికీ అట్లే చేసింది, ఈ పొద్దు రేపు అని. పొదుపు సంఘాల మహిళల నుంచి డబ్బులు తీసుకున్న ఆదిలక్ష్మి తొలుత బాగానే వడ్డీ చెల్లించింది. క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తుండటంతో అధిక వడ్డీకి ఆశ చూపి చాలా మంది మహిళలు ఆమెను గుడ్డిగా నమ్మారు. లక్షలాది రూపాయలు ఆమెకు అప్పగించారు. తమ వద్ద ఉన్న డబ్బుతో పాటు బ్యాంకులో రుణం తీసుకుని మరీ అప్పుగా ఇచ్చారు. హఠాత్తుగా ఆదిలక్ష్మి అనంతపురం నుంచి మాయమైంది. దీంతో ఏం చేయాలో తెలియక బాధితులు ఆందోళన చెందుతున్నారు. యానిమేటర్ ఆదిలక్ష్మిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు డబ్బులు తెచ్చి డ్రా చేసి ఇచ్చినాను. ఆ యొక్క మోసం చేసిపోయింది. ఇప్పుడు పొదుపుగా మేము డబ్బులు ఎట్లా కట్టాలా, నెలకి 6,000 కట్టాలంటున్నారు. మా చేత అయితే కాదు. దయచేసి న్యాయం చేయాలని అందరికి చెప్తున్నాను. దయచేసి న్యాయం చేయాలని అడుగుతున్నాం అందరికీ. మేము ఎంతమంది మోసపోయినాము. పిల్లలు ఊరిలో ఉంటారు, వాళ్ళు పంపిస్తా అంటే నేను ఆ అమ్మకు ఫోన్ పేలు వేస్తా అంటే నేను డబ్బులు 3 చీటీలు వేసుకున్నారు, 3 లక్షలవి. ఇప్పుడు లాస్ట్ మాకే ఇవ్వాలి వాళ్ళ డబ్బులు. ఆ అమ్మ ఇంకా అంతే, మళ్ళా 1 లక్ష రూపాయలవి 5. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితురాలి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఆదిలక్ష్మి అనే ఆమె చిట్లు వేసి ఆ చిట్లు సకాలంలో డబ్బులు చెల్లించకుండా వచ్చినటువంటి డబ్బులు తీసుకుని ఎవరికి చెప్పకుండా పరారైందని చెప్పేసి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలామంది బాధితులు ఉన్నారని చెప్పేసి తెలిసింది. ఆ విషయంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇందులో ఎంత డబ్బులు అనేది కూడా ఇన్వెస్టిగేషన్లో అంతా కూడా ఎలిసిట్ అవుతుంది. ఎలాంటి నియమ నిబంధనలు, గ్యారంటీలు, చట్టబద్ధత లేని చిట్టీలో డబ్బులు కట్టి మోసపోవద్దని, అలాగే అధిక వడ్డీకి ఆశపడి ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని పోలీసులు సూచిస్తున్నారు.